భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వెనకాల బ్యానర్ మీద ఉంది నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. అంటే పార్టీ ఒక లైన్ ఇచ్చింది మనకి. మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ 2 సంవత్సరాల విజయాన్ని, పరిపాలనని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. దాంట్లో ప్రధానమైనది భారతీయ జనతా పార్టీ నాయకులు సోదరుడు శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా ఆయన్ని కూడా చప్పట్లు కొట్టి వేదిక మీద ఆహ్వానిస్తుంది. ముందురా ఇంకో చైర్ ఒకటి ఆర్ముగం. నువ్వు కండవా లేకుండా వస్తే నేను గుర్తుపడ్డావు. రా. సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ముగం, ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టి చైర్స్ మా పైన చైర్స్ 2 చైర్లే. మనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు తిరుపతిలో మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ ఇచ్చినటువంటి థీమ్లో నమ్మకం అంటే మనం ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నాం. ఆ రోజు మీరందరూ ఇంటింటికి తిరిగారు. జనసేన వాళ్ళు తిరిగారు, బీజేపీ వాళ్ళు తిరిగారు, టీడీపీ వాళ్ళు తిరిగారు. అందరం కలిసికట్టుగా తిరిగాం, విడివిడిగా తిరిగాం. ఏం చెప్పాం? మన అధికారంలో రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. కానీ వైసీపీ వాళ్ళు, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పినాయి? వీళ్ళు ఓట్లు వేయించుకునే వరకే చెప్తారు. ఇట్లా ఓట్లు వేయించుకున్నాక ఈ బోండామ్మ కనబడ్డు, చంద్రబాబు కనబడ్డు, ఎవరు మనకి పలకరు అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మనల్ని నమ్మకంతో మనల్ని ఓట్లేసి గెలిపించారు. మనకున్న క్రెడిబిలిటీ అది. మనల్ని గెలిపించినాక ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మొదటి నెలలోనే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనేక కారణాలు, అనేక ఇబ్బందులు ఉన్నా 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు పెంచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తారు. అందుకనే ఎందుకు నమ్మకం అని పెట్టారంటే ఆ నమ్మకం అని పెట్టినటువంటి అంశం అది. మన పార్లమెంటు అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు ఇచ్చేశారు. వారిని సాధారణంగా అందరూ చప్పట్లు కొట్టి వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. దాదాపుగా 26,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం. నెలకి 11 కోట్ల రూపాయలు. ఈ 24 నెలల్లో 264 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ రూపంలోనే మీ అందరి చేతుల మీదుగా ఉదయం 6ంటికి మీరే వెళ్ళి ఇస్తున్నారు. ఇంటికి ఉదయం 6 గంటలకి వికలాంగులకి, బెడ్ రీడన్ వాళ్ళకి, వితంతువులకి, వృద్ధులకి ఇచ్చే పెన్షను 264 కోట్ల రూపాయలు. దాని మీదే ఇవాళ ప్రజలు మన మీద ఏ నమ్మకంతో మనకు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఇవాళ మనల్ని నమ్ముతున్నారు.
అందుకనే నమ్మకం అనేది మైను ఫస్ట్ పాయింట్గా పెట్టారు. రెండోది సంక్షేమంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తల్లికి వందనాన్ని అమ్మఒడి అని పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని భార్య భర్త ఇద్దరు చెప్పారు. ఆ రోజు అధికారంలోకి వచ్చినాక తల్లికి ఒక బిడ్డకే అమ్మఒడి అని చెప్పి మాట మార్చారు. మరి రెండో బిడ్డను ఏం చేయాలని చెప్పి ప్రజలందరూ బాధపడ్డారు. ఇద్దరు బిడ్డలు అంటే ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. మనం చెప్పాం అధికారంలోకి వస్తే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఒక ముస్లిము తల్లికి 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేసిన ప్రభుత్వం మనది. అది కూటమి ప్రభుత్వం, అది నమ్మకం మన మీద. గారు ముఖ్యమంత్రి అయ్యాడు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఇంక మనం ప్రజలకు జవాబుదారి చెప్పాల్సిన అవసరం లేదని కాకుండా ప్రజలకి ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది. ఉచితంగా బస్సు అన్నాం, ఉచితంగా బస్సు పెట్టాం ఆడవాళ్ళకి. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు అన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి మాటని నిలబెట్టుకొని మనం ఈ 2 సంవత్సరాల పరిపాలనని పూర్తి చేశాం. అందుకనే నమ్మకం అనేది మొదటి పాయింట్ పెట్టారు. అభివృద్ధి ఎందుకంటే మన బాలా చెప్పాడు, మన వాళ్ళందరూ కూడా చెప్పారు, మన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశాం. దాదాపు 370-380 కోట్ల రూపాయలు అభివృద్ధి మన ఒక్క నియోజకవర్గంలోనే, సెంట్రల్ నియోజకవర్గంలోనే చేశాం. ఇంకా విజయవాడ 3 నియోజకవర్గాలు కానీ ఇంకా మిగతా రాష్ట్రం కానీ నేను మాట్లాడతాను. ఇది మన నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి నియోజకవర్గంలో 370 కోట్ల వరకు అభివృద్ధి చేశాం. సంక్షేమం ఇప్పుడు చెప్పా, ప్రతి దాంట్లో కూడా దాంట్లో ఎన్ని కోట్లు ఏ పథకానికి ఖర్చు పెట్టాం కూడా చాలా ఉంది. ఈ విధంగా ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ప్రజలకి పనిచేసాం, పని చేస్తున్నాం. మీరు, నేను, పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, చిన్ని అందరం కూడా కష్టపడుతున్నాం. డివిజన్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, ఏరియా ఇన్ఛార్జ్ అందరూ కూడా, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, మొన్నటిదాకా పనిచేసే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. మనం డివిజన్ నాయకుడు కానించి, కార్యకర్త కానించి, ముఖ్యమంత్రి వరకు ప్రజల్లోనే ఉన్నాం. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేయలేయి, మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మాట తప్పినాయి. కరెంట్ ఛార్జీలు గత 5 సంవత్సరాలు అనేక ధర్నాలు చేసాం. నెల మనం ట్రూ అప్ ఛార్జీలని విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరిగాయి. ఇవాళ ట్రూ డౌన్ అని చెప్పి, ట్రూ అప్ తీసేసి ట్రూ డౌన్ అని చెప్పి ఆ ఛార్జీలన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. సోలార్ పవర్ తీసుకొచ్చాం. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, రోడ్లు వేసాం, ట్రైన్లు వేసాం, నీళ్లు ఇచ్చాం, స్కూల్స్ ఇచ్చాం, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఇచ్చాం, స్కూల్ అడిషనల్ రూములు కట్టాం, ప్రారంభించాం. స్కూళ్ళల్లో పిల్లలకి నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నిన్న మొన్న కూడా స్కూల్ స్టార్ట్ అయితే పుస్తకాలు, యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు, సాక్స్లు, షూలు అన్నీ కూడా ఇస్తున్నాం. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజా సమస్యలు వింటుంది, విన్న సమస్యలు పరిష్కరిస్తుంది. కాబట్టి మనం ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళాలి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి, తల్లి పిల్లల మధ్య వస్తాయి, తండ్రి పిల్లల మధ్య వస్తాయి, అక్క చెల్లెల మీద వస్తాయి, అన్నదమ్ముల మధ్య కూడా వస్తాయి. కానీ ఒక రాజకీయ పార్టీలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ మనస్తత్వాలు, ఎంతమంది కలిసి వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం.
తెలుగుదేశం పార్టీగా మనందరం కూడా ఒకటే ఎజెండా, నియోజకవర్గంలో మీ డివిజన్స్లో ఏం చెప్పామో దాన్ని నెరవేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కొన్ని ఉంటాయి, ఇందాక లలిత చెప్పింది, కొత్త వాళ్ళు వస్తే ముందుకెళ్తున్నారు అని. ఇది పార్టీ విధానం. నేను చెప్తా, అది కూడా ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు. కొంతమంది 5 సంవత్సరాల పాటు ఆ రోజు 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమా మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పొచ్చు. కాబట్టి అవన్నీ మనం ఆలోచన చేయకూడదు, జరుగుతూ ఉంటాయి. పార్టీ నిర్ణయం, చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నాడు, మనం ఓకే చేసాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మీరందరూ అమలు చేయాలి. అంతే తప్పితే ఎన్నికల ముందు అనేకమైన జరుగుతూ ఉంటాయి. ఎన్నికల అనంతరం మన కుటుంబాన్ని పెంచుకోవాలి. నేను 2009లో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నాడు ఎర్రపోతు రమణ, ఇంకో రమణ ఉండేవాడు, ఇద్దరు లింగలింగం అని ఉండేవాళ్ళు, 2 కార్పొరేటర్లు. ఇంకా మిగతా వాళ్ళు పేర్లకి మాత్రం డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లని ఆ రోజు పార్టీ ఆఫీసులో పేర్లు ఇచ్చారు. నాకు ఫీల్డ్లోకి వస్తే ఫోన్ ఎత్తట్లే ఎవడు, ఏంటో డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ అంటే, సార్ నేను అక్కడ ఉన్నాను, అనకాపల్లిలో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా అని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ ఎలా వచ్చారు? చేర్చుకోబట్టే వచ్చారు. అంతే తప్ప చేర్చుకోకపోతే మరి ఎలా అవుతారు? కాబట్టి మనం ఉన్నవాళ్ళు ఉండాలి, కొత్త వాళ్ళు రావాలి, ఎవరికి వచ్చే వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ నాకు అన్నీ గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అన్నీ తెలుసున్న వాళ్ళు. నేను వింటా ఉంటా, నాకు అన్నీ తెలుసు. మీరు అనుకుంటా ఉంటారు ఆయనకేం తెలుసులో ఇక్కడ ఉన్నాడు, నేను ఎక్కడో కంట్రీలో మాట్లాడాను, లేదంటే ఇంకో చోట మాట్లాడాను అని. తర్వాత 1 గంట లేట్ అవ్వచ్చు, కానీ మాట్లాడిన మాటలు వచ్చేస్తాయి నా దగ్గరికి. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా, ఇప్పుడు నేను ఇందాక చెప్పా, 2014 నా ఎలక్షన్ కన్నా ముందు కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. కార్పొరేషన్ ఎలక్షన్లో ఫస్ట్ టైం నాకు ఆ రోజున బీఫామ్లు 20 బీఫామ్లు నాకు చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. నేను ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి. రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయనకు అనుభవం ఉంది. ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు, పార్లమెంట్ సభ్యులు చేశాడు, ఆయనకు అనుభవం ఉంది. సరే, ఆయన పందాలో ఆయన ఇచ్చుకోగలుగుతాడు, ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయన. నేను ఫస్ట్ టైం టికెట్లు ఇవ్వటం, సెలెక్ట్ చేయటం 20 మంది అభ్యర్థుల్ని. మన దగ్గర ఉన్నది 2 ఎమ్మెల్యేలు, ఎక్స్ కార్పొరేటర్లు. మిగతా వాళ్ళందరూ 18 మందిని కొత్త వాళ్ళకి ఇవ్వాలి. సరే, నేను సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేస్తే పార్టీ ఆఫీస్కి ఏమి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, విజయవాడలో వీకెస్ట్ సెలెక్షన్ సెంట్రల్ నియోజకవర్గం అని వెళ్ళింది. నాకు చంద్రబాబు గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఉమా, నీది ఒక 1 నెల రోజుల్లో ఎలక్షన్ ఉంది, నీ ఎలక్షన్ ఉంది, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షను, నెల కాత 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఇప్పుడు కార్పొరేటర్లు నువ్వు ఇచ్చిన కొంచెం పెద్దగా వినపడతలేదు వాళ్ళ పేర్లు అని చెప్పి అన్నాడు. సార్ నాకు బాధ్యత, సరే ఏంటి అని అడిగాడు నన్ను. సార్ మరి ఉన్నది 2 ఎక్స్ కార్పొరేటర్లు, అప్పటికి అయిపోయింది టర్మ్ వాళ్ళది.
మరి మిగతా వాళ్ళందరూ ఇంకా ఇక్కడందరూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ. అప్పటికి విజయవాడ కార్పొరేషన్ అయిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఏ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు లేరు అని చెప్పి మరి నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సార్, నేను చూసుకుంటాను సార్, నీకు నమ్మకం ఉందా అని అడిగాడు ఆయన. నాకు ఉంది సార్, నాకు వదిలిపెట్టండి, గెలిపించుకునే బాధ్యత నాది, మళ్ళీ నా ఎలక్షన్ కూడా ఉండదు. అదే ఆయన కూడా అదే అన్నాడు, మళ్ళీ నీ ఎలక్షన్ ఉందమ్మా, అది చూసుకో నువ్వు కేర్ఫుల్గా అన్నాడు. సరే అని చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళాం. ఆ రోజు జగదాంబ, తులసి, శ్రావణి, ఇంకా ఇలాంటి మన దాదాపు 10 మంది 9 మంది మహిళలు, బుగతా ఉమామహేశ్వరి, అలాగే మన చాలామంది, దుర్గా భవాని, వీళ్ళందరూ ఫస్ట్ టైం. వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా రాలా. వీళ్ళు ఆయన తిరిగేవాళ్ళు, వీళ్ళ ఇంట్లో మగవాళ్ళు తిరిగేవాళ్ళు, కానీ వీళ్ళు ఎప్పుడు రాలా. అలాంటిది వీళ్ళకి టికెట్లు ఇచ్చాం, తీసుకొచ్చాం బయటికి. అసలు మహామహులు అవతలోళ్ళు, వీళ్ళ మీద ఉంచున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒకటి సిపిఎం బాబురావు, ఒకళ్ళు వీళ్ళు అసలు కాకలు తిరిగిన యోధుల మీద మామూలు పెట్టి ఎలక్షన్ చేసాం. అయిపోయింది. నా ఎలక్షన్ వచ్చింది ఇంకొక నెల రోజుల్లోనే. నా ఎలక్షన్లో నేను ఆ రోజు వరకు 2009 నుంచి 2014 వరకు 200 రూపాయలు పెన్షన్. ఆ రోజు పెన్షన్ లేని ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కళ్ళకి 5,000 మందికి ప్రతి నెల 1వ తారీఖు బోండావమ్మ సొంత డబ్బులతో పెన్షన్ ఇచ్చాం. ఆ రోజు పెళ్ళైనా, పెద్ద మనిషి అయినా, ఓణీలైనా, సావైనా, ఇంకోటైనా, ఆరోగ్యం బాగోపోయినా ఎవరికైనా సరే ఇంటికి వెళ్ళి 10,000, 15,000, 20,000 సాయం చేశాం. ఎలక్షన్ వచ్చింది, పోటీకి నామినేషన్ వేసాం, ప్రచారం అయిపోయింది. లాస్ట్ 2 రోజులు అందరూ కూడా డబ్బులు పంచుతాడు అన్నయ్య అని చెప్పి చూశారు. నేను అన్ని సిద్ధంగా ఉన్నా. సరే, నా రిపోర్ట్స్ నాకు ఇంత సర్వీస్ చేసాం, ప్రజల నుంచి మనం డబ్బులు ఎందుకు పంచాలని అనిపించింది నాకు. అన్ని రెడీ చేసిన డబ్బుని డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు, ఆ రోజు ఉన్న పరిస్థితులు ఎన్ని ఉన్నాయని చూసుకొని వద్దులే అని ఎలక్షన్కి ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళాం. ఒక్క ఓటుకి 500 రూపాయల నోట్ అనేది నేను ఆ రోజు ఎవరికి ఇవ్వలా. ఓపెన్ ఎలక్షన్కి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశాడు ముందు రోజు, ఏంటమ్మా మన దాంట్లో ఏదో వినపడుతుందని. లేదు సార్ అని, నేను చూసుకుంటాను సార్, నీకు నమ్మకం ఉందా అన్నాడు. సార్ నాకు 200% కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. అంతే, 11 12 మాట్లాడాడు, అయిపోయింది. 2వ రోజు ప్రచారం క్లోజ్ అయింది. 3వ రోజు పోలింగ్. ఫస్ట్ రిజల్ట్స్ కార్పొరేటర్లు వచ్చినాయి. 20 మంది కార్పొరేటర్లో విజయవాడ నగర చరిత్రలో 17 మంది ఏ పార్టీ పొత్తు లేకుండా సింగిల్గా సైకిల్ గుర్తు మీద సెంట్రల్ నియోజకవర్గంలో, స్టేట్లో కూడా ఎక్కడ లేదు, 17 మంది కార్పొరేటర్లని గెలిపించుకున్న కాన్స్టిట్యున్సీ సెంట్రల్ నియోజకవర్గం. అట్లాగా మిగతా 2 కూడా, ఒకటి 9 ఓట్లు, ఒకటి 18 ఓట్లతో ఓడిపోయాం. ఒక్క కంట్రీకి మాత్రమే 900 ఓట్లతో ఓడిపోయాం. నాగరాజు ఇక్కడే ఉన్నాడు. తర్వాత నా కౌంటింగ్ వచ్చింది. అందరూ విపరీతమైనటువంటి స్పెక్యులేషను, డబ్బులు ఇవ్వలా, ఏమవుతుంది అది ఇదని చెప్పి. విజయవాడ నగర చరిత్రలో తెలుగుదేశం పార్టీ పెట్టినాక 27,500 మెజార్టీ ఎవరికి రాలా. మొట్టమొదటి 28,000 మెజార్టీ బోండావుమాకి వచ్చింది, ₹1 ఓటుకి ఇవ్వకుండా. అది మీ అందరూ పనిచేసిన తీరు. మన నాయకులు చేయాల్సింది ఏంటంటే, పార్టీ మన కెపాసిటీ, తర్వాత
1924 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక నియోజకవర్గాల్లో దాడులు జరిగినాయి. ఇష్టం వచ్చినట్టు మీదకెళ్ళి కొట్టారు. పట్టా బిల్లు అయితే మీ అందరికి తెలుసు, 2 సార్లు 3 సార్లు దాడి చేశారు పట్టా మీద. మన నియోజకవర్గంలో నా జోలికి కాదు, మన కార్యకర్త జోలికి కూడా, ఒక కార్యకర్త జోలికి కూడా రానియకుండా కాపాడుకున్నాం. ఆ రోజు దాసరి ఉదయశ్రీ ఏదో పోస్ట్ చేసిందని, ఒక మాట్లాడిందని చిత్తూరులో కేసు పెడితే చిత్తూరు నుంచి పోలీసులు వచ్చారు దాసరి ఉదయశ్రీని ఎత్తుకెళ్తాను. వచ్చేటప్పుడు వాళ్ళు మామూలుగా విజయవాడ అనగానే బయలుదేరి వచ్చారు. విజయవాడ రాగానే ఏ నియోజకవర్గం అనగానే ఇలాగ అనగానే బోండా ఉమా గారి నియోజకవర్గం, అక్కడ వాళ్ళంతా ఒకటి అనగానే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే సంచులు తీసుకుని వెళ్ళిపోయారు. మన కార్యకర్తల జోలికి అరెస్టులు కానీ, అక్రమ కేసులు కానీ, దాడులు కానీ లేకుండా 5 ఏళ్ళు కాపాడుకున్నాం, నిలబడ్డాం, నిలిచి గెలిచామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంటైర్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి రానటువంటి మెజార్టీ మీ అందరి కృషితో 68,886 ఓట్లు మెజార్టీ, జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచాం. సమిష్టి కృషి, అది సెంట్రల్ నియోజకవర్గ కుటుంబ బలం. దాంతో జనసేన ఉంది, బీజేపీ ఉంది. వాళ్ళు కూడా మనకి ఉన్నదానికి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్స్గా వాళ్ళు యాడ్ అయ్యారు. అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాం. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 2 సంవత్సరాల కార్యక్రమాన్ని పార్టీ ఏదైతే ఇచ్చిందో 45 రోజుల పాటు డోర్ టు డోర్ కూడా వెళ్ళమని చెప్పి మనకి ఆదేశాలు ఉన్నాయి. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ప్రతి డివిజన్లో ప్రతి డివిజన్ పార్టీ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జి అందరం కూడా ఒకవైపు ఓటు బిఎల్ఏలు అందరూ కూడా ఓటు వెరిఫికేషను, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఎక్స్ కార్పొరేటర్లుగా చేసిన వాళ్ళు, అలాగే సెక్రటరీలు అందరూ కూడా బూత్ డివిజన్ ఇన్ఛార్జీల అధ్యక్షులు అందరూ కూడా ప్రజల్లోనే ఉండాలి, డోర్ టు డోర్ తిరగాలి, మనం ఇచ్చిన ప్రామిస్లు చెప్పాలి. ఇవ్వనాట్లీ ఏదైతే మనం ఇంకా శ్రీనిధి ఇవ్వాలి, ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అతి త్వరలోనే ఆ 18,000 రూపాయలు కూడా మహిళల ఖాతాల్లో వెయ్యబోతా ఉన్నాం. ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల. అలాగే రెండోది, ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్ తల్లికి వందనం, దాన్ని కూడా వచ్చే నెల మొదటి వారంలోనో 2వ వారంలోనో దాన్ని కూడా వెయ్యిపోతున్నామని సందర్భంగా తెలియజేయాలి. మనందరం కూడా డోర్ టు డోర్ తిరగాలి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ సమిష్టిగా మనం సాధిద్దాం, సమిష్టిగా మనం ముందుకెళ్దాం. దీంట్లో జనసేన బీజేపీ నాయకుల సహకారం చాలా అవసరం ఉంది. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, ఇందాక చెప్పాడు మన వంశీ కృష్ణప్రసాద్కి, ఆ రోజున ఎవరు అడగల జనసేన పార్టీ నుంచి మనల్ని. కానీ మన బాధ్యత, మనల్ని ఒకళ్ళు అడగాల్సి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఖచ్చితంగా మనం వాళ్ళని బాధ్యతగా తీసుకోవాలని దాసాంజనేయ స్వామి గుడి చైర్మన్గా అతన్ని చోటిశెట్టి కృష్ణప్రసాద్ని ఇచ్చాం. తర్వాత డైరెక్టర్లుగా మా చెల్లెలు రత్నకుమారి బీజేపీ నుంచి వాళ్ళకి ఇచ్చాం. తర్వాత సురేందర్ని ఒక ట్రస్ట్కి చైర్మన్గా ఇచ్చాం. మన జనసేన నుంచి బీజేపీ నాయకులను కూడా మన శివాలయంలో కానీ ఆంజసాంగ్ గుడిలో ట్రస్టుల్లో సభ్యులుగా వేసాం, డైరెక్టర్లుగా వేసాం. ఏది ఏమైనా అన్ని పదవుల్లో కూడా సమానటువంటి దామాషా ప్రకారం వాళ్ళకి గుర్తింపు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అవన్నీ కూడా ఇస్తాం. అట్లాగే రేపు కార్పొరేటర్ సీట్లు ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లో ఈ ఎన్నికల ఈ ఓటర్ ఎన్యూమరేషను ఎన్ని అయిపోగానే కార్పొరేటర్ సీట్స్లో కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది హైకమాండ్ నిర్ణయం, చంద్రబాబు గారి నిర్ణయం తీసుకుంటారు. దామాషా ప్రకారం వాళ్ళకి ఇన్ని పర్సంటేజ్ అని ఉంటుంది. ఆ అన్ని అయితే పర్సంటేజ్ ఉన్నాయో అన్ని సీట్లు మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని
అన్ని రకాలుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అట్లాగే బీజేపీ కూడా దామాషా ప్రకారం వాళ్ళకే సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కూటమి అంటే మన ఒక్కళ్ళమే కాదు, వాళ్ళకి ఇవ్వాలి, బీజేపీకి ఇవ్వాలి. రేపు 28 సీట్లు అవ్వచ్చు, 21 సీట్లు అవ్వచ్చు. ఎన్ని సీట్లైనా సరే పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. అది మన చేతుల్లో ఉండదు. గతంలో ఉన్న 2 ఎలక్షన్లు కూడా మనం సింగిల్గా వెళ్ళాం. 2014, 2019, 2020లో ఎన్నికలు సింగిల్గా వెళ్ళాం కార్పొరేటర్లకి. ఈసారి మనం కూటమిలో ఉన్నాం కాబట్టి కొంతమందికి ఇబ్బంది రావచ్చు. త్యాగాలకు కూడా మనం పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఏది ఏమైనా ఎంత వీలైతే అంతవరకు మనం చేయగలిగినంత నేను బాధ్యత తీసుకొని చేస్తాను. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఆయన చెప్పినాక అక్కడ అధిష్టానం పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక మన చేతుల్లో ఏం ఉండదు. అది కూడా దృష్టిలో ఇప్పటి నుంచే పెట్టుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరి పార్లమెంటు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మన గద్దె అనురాధ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అట్లాగే మన బీజేపీ నుంచి ఇప్పుడే శివకృష్ణ శర్మ ఆయన లేటుగా వచ్చాడు. ఆయన్ని కూడా 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత గద్దె అనురాధ గారి ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ కార్పొరేటరు మా చెల్లెలు శ్రావణి, అలాగే నాగమణి, అలాగే గరిమెళ్ళ రాధిక పార్లమెంట్ నాయకురాలు, అలాగే పార్లమెంట్ నాయకురాలు ఇంకో చెల్లెలు గౌసి, అలాగే మహిళా అధ్యక్షురాలు తులసి, అలాగే మాజీ కార్పొరేటర్ 63వ డివిజను తిరుపతమ్మ, అట్లాగే వీరమాచినేని ఇంకో సోదరి వీరమాచినేని లలిత, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మా సోదరి దాసరి ఉదయశ్రీ, మన ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, అలాగే కంచి దుర్గ, మన లబ్బా దుర్గ, మన భాగ్యలక్ష్మి, ఇంకా ఈ డివిజన్ జనసేన నుంచి ఇచ్చేసినటువంటి శ్యాము, అలాగే మన సత్య లీగల్ సెల్లు, అలాగే మన తుమ్ములపంటి శ్రీనివాసరావు, మన వెంకన్న సింగం వెంకన్న, జనసేన మన బీజేపీ నాయకుడు మన ఆరుముఖం, అట్లాగే మాజీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిరాము, మన కృష్ణప్రసాద్, రఘు, మన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ రఘు, అట్లాగే శివశర్మ, అట్లాగే సాంబశివరావు, ఇంకా బీసీసీఎల్ రాష్ట్ర నాయకుడు మన భాను సింగ్, అలాగే సురేంద్ర జనసేన, అలాగే దళిత రత్న మన రాజేష్, అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ